మేమే ఇక ఈ విషయంలో ముందుకు వెళదాం అని నిర్ణయించాం. అడ్వకేట్ జనరల్ ను కూడా కేబినెట్ లో పిలిపించి మాట్లాడి ఇవ్వబోతున్నారు. 42% రిజర్వేషన్లతోనే స్థానిక సంస్థల ఎన్నికలు జరగబోతున్నాయి. స్పందన, నేను డిస్కషన్ స్టార్ట్ చేయబోయే ముందు రెండు విషయాలు క్లారిటీ. ఒకటి ఇంపార్టెంట్ విషయం, 42% రిజర్వేషన్ ఇప్పుడు బీసీలకి ఎట్లా వెళ్ళబోతుందంటే, లాస్ట్ ఎలక్షన్స్ లో 23% రిజర్వేషన్స్ మాత్రమే ఇంప్లిమెంట్ అయ్యాయి బీసీలకు. ఎందుకంటే కేసీఆర్ ప్రభుత్వం 33% బీసీలకు ఇవ్వాలని చూసింది. బట్ కోర్టుకు వెళ్లి కొట్టేయడంతో 23% మాత్రమే ఇంప్లిమెంట్ అయింది. సో అప్పుడు కేసీఆర్ ప్రభుత్వం స్థానిక సంస్థల ఎన్నికలకు ఒక చట్టం తీసుకొచ్చింది. స్థానిక సంస్థలైనా మున్సిపల్ ఎన్నికలైనా. ఏం చట్టం అంటే, అంతకుముందు రిజర్వేషన్స్ ప్రతి 5 సంవత్సరాలకు ఒకసారి మారుతుంటేవి. అంటే ఒక సీట్లో గనక అది ఎంపీటీసీ అయినా, జడ్పీటీసీ అయినా, సర్పంచ్ అయినా, వార్డు మెంబర్ అయినా. కానీ లాస్ట్ టైం ఏం చట్టం చేశారంటే, 10 సంవత్సరాల పాటు ఒకటే రిజర్వేషన్ ఉంటుంది. ఎందుకంటే ఈ రిజర్వేషన్ మారుతూ ఉండడంతో అకౌంటబిలిటీ ఉండట్లేదు. సర్పంచ్ ఎలక్షన్స్ ఫర్ ఎగ్జాంపుల్, ఒకటి ఓసీకి రిజర్వ్ అయింది అనుకోండి, ఓపెన్ కాంపిటీషన్. నాది 5 సంవత్సరాల్లో ఎట్లాగో రిజర్వేషన్ మారుతుంది కదా అని చెప్పి వాళ్ళు ఇష్టం ఉన్నట్టు అవినీతి చేస్తున్నారు. అదే 10 సంవత్సరాలు అయితే నెక్స్ట్ టర్మ్ కూడా నేను పోటీ చేస్తానన్న భయం ఉంటుంది. కాబట్టి రిజర్వేషన్ మారదు అన్న ఉద్దేశంతో ఉంటుందని కేసీఆర్ ప్రభుత్వం 10 సంవత్సరాల పాటు ఒకటే రిజర్వేషన్ అని చెప్పింది. ఓకే, ఇప్పుడు 23% బీసీ రిజర్వేషన్ గతంలో ఇంప్లిమెంట్ అయింది. ఇప్పుడు 42% ఇంప్లిమెంట్ కావాలంటే 10 సంవత్సరాల పాటు ఒకటే రిజర్వేషన్ అన్నారు కదా. మరి ఆ 10 సంవత్సరాల పాటు ఒకటే రిజర్వేషన్ అంటే 23% మళ్ళీ బీసీలకు వస్తుంది. కాబట్టి దానిలో చట్ట సవరణ చేయాలి. ఏంది, 10 సంవత్సరాలు ఒకటే రిజర్వేషన్ అంటే నెక్స్ట్ ఇప్పుడు 25 కదా, 2030 వరకు యాక్చువల్గా ఇంకో ఎన్నికలు కూడా 10% అదే రిజర్వేషన్ తో జరగాలి. కానీ ఇప్పుడు అదే రిజర్వేషన్ తో జరిగితే 42% బీసీ రిజర్వేషన్ ఇంప్లిమెంట్ కాదు. ఇప్పుడు 23% ఆల్రెడీ ఇంప్లిమెంట్ అవుతుంది, ఇంకో 19% పెరగాలి. కాబట్టి ఇక్కడ ఏం జరుగుతుందంటే, 42% ఇంప్లిమెంట్ కావాలంటే రాష్ట్రంలో ఉన్న ప్రతి సర్పంచ్ స్థానం రిజర్వేషన్ మారబోతోంది. మళ్ళీ జనాభా లెక్కల ప్రకారం చూస్తారు. రాష్ట్రంలో ఉన్న ప్రతి వార్డు మెంబర్ రిజర్వేషన్ చేంజ్ కాబోతుంది. నోట్ డౌన్. ఎందుకంటే చాలా మంది లోకల్ బాడీ ఆస్పిరెంట్స్ ఉన్నారు. మీ సర్పంచ్ కొత్త రిజర్వేషన్ ఇప్పుడు ఇంప్లిమెంట్ అవుతుంది. సర్పంచ్ స్థానానికైనా, వార్డు మెంబర్ స్థానానికి కూడా కొత్త రిజర్వేషన్ ఇంప్లిమెంట్ అవుతుంది. ఎంపీటీసీకి కొత్త రిజర్వేషన్ ఇంప్లిమెంట్ అవుతుంది. జడ్పీటీసీ కొత్త రిజర్వేషన్ ఇంప్లిమెంట్ అవుతుంది. ఎంపీపీ అంటే ఎంపీటీసీలంతా కలిసి మండల్ పరిషత్ చైర్మన్ ఎన్నుకుంటారు. ఎంపీపీ రిజర్వేషన్ మారుతుంది. జడ్పీ చైర్మన్, జడ్పీటీసీలంతా కలిపి జడ్పీ చైర్మన్ ఎన్నుకుంటారు. ఆ రిజర్వేషన్ కూడా మారుతుంది. సో 42% అనుగుణంగా బీసీల రిప్రజెంటేషన్ 19% పెరుగుతుంది. కాబట్టి 10% మొన్న 10 సంవత్సరాల పాటు సేమ్ రిజర్వేషన్ అన్నారో అది ఇంప్లిమెంట్ కాదు. సో రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పుడున్న పంచాయతీ ఎన్నికల్లో పోటీ చేయాలనుకునే వాళ్ళు ఇంతకు ముందున్న రిజర్వేషనే కంటిన్యూ అవుతుంది అనుకుంటున్నారు. ఇంతకు ముందున్న రిజర్వేషన్ కంటిన్యూ. రాష్ట్ర అసెంబ్లీ ఆమోదించిన పంచాయతీ చట్ట సవరణ బిల్లు రాష్ట్రపతి ఆమోద ముద్ర పడలేదు కదా, మరి అయినా సరే వెళ్ళొచ్చాలా? సో అంటే ఇప్పుడు అల్టిమేట్ గా పంచాయతీ ఆర్డినెన్స్ బిల్లును ఇప్పుడు ఆమోదించబోతున్నారు. ఇంతకుముందు పంచాయతీ బిల్లు ఆమోదం పొందింది. దాని రాష్ట్రపతి అవసరం లేదు, గవర్నర్ అనుమతి చాలు.